మీరు అల్లరి చేయకుండా మీరు అందరూ చక్కగా సంతోషంగా ఉండడానికి నేను ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్తాను. వింటారా? అయితే ఆ కథ చెప్పేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు కూడా మధ్యలో అడిగి చెప్తూ ఉంటారన్నమాట. ఓకే, కూర్చుని ముందు అందరూ. ఎవరు స్నాక్స్ బయట తీయకమ్మా కదా. మీరు మీకు మంచి స్నాక్స్ చెప్తారు, చక్కగా మీకు మంచి స్వీట్ తిన్నంత హ్యాపీ ఫీల్ అవుతారు మీరు. తెలుసా? అందుకే ఇప్పుడు మీకు మంచి స్నాక్స్ అంటారు, చెప్తా. మీకు స్నాక్స్ కూడా తినాలనిపించదు. వినండి. చూడండి, ఈ చిత్రం పిక్చర్ చూస్తున్నారు కదా మీరు. అది ఒక అడవి అన్నమాట. అడవి అంటే మీకు తెలుసుగా, అడవిలో అన్ని జంతువులు ఉంటాయన్నమాట. ఆ అడవికి ఒక రోజు ఒక కుందేలు గెంతుతో ఆ ఏరు పక్కనే ఉన్న ఏరులో నీరు తాగి అలా గెంతుతో వెడుతోంది. చూడండి, చిన్న కుందేలు అలా వెళ్తుందా, గెంతు అలా వెళ్తుంటే బాగున్నాయి కదా. అందుకే కుందేలు చెవుల పిల్లలు కూడా అంటారు, దాని చెవులు చక్కగా ఉంటాయనే. అయితే ఏమైంది, ఆ కుందేలు ఆనందంగా చక్కగా అడవిలో అలా గెంతుతూ వెళ్తోంది అనమాట. వెళ్తుంటే ఆ ఏటి పక్కనే ఒక చెట్టు కింద ఒక తాత దిగాలుగా కూర్చున్నాడు. చూడండి ఎలా కూర్చున్నాడు. నవ్వుతున్నాడా లేదు కదా. దిగాలుగా కూర్చున్నాడు అనమాట. పాపం కుందేలు చూస్తూనే, ఏంటి ఈ తాత చాలా పెద్ద వయసు వాళ్ళలాగే ఉన్నాడు, ఎందుకు ఈ అడవిలోకి వచ్చాడు, ఇలా దిగాలుగా కూర్చున్నాడు అని చెప్పి, అయినా నాకెందుకులే వెళ్ళిపోదాము, అక్కడ గోల్డెన్ క్యారెట్లు ఉన్నాయి తినాలి వెళ్ళి అనుకుని 2 అడుగులు ముందుకేసింది. కానీ చాలా మంచిదన్నమాట. మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళు పట్టించుకోకుండా వెళ్ళారు కదా, వెళ్ళకూడదు కదా. అందుకని చూద్దాం పాపం అతని బాధ ఏంటో మనం తెలుసుకుందాం, ఎందుకు దిగాలుగా ఉన్నాడో పాపం. ఒకవేళ ఆకలిస్తే క్యారెట్లు తెచ్చిద్దాము అనుకుని ఏం చేసింది, తాత అని పిలిచింది అనమాట. పాపం అతను చూశాడు, చూసి ఏం పట్టించుకోలేదు, మళ్ళీ తల దించుకుని కూర్చున్నాడు. మళ్ళీ తాత నిన్నే, ఏంటి అలా దిగాలుగా కూర్చున్నావు, చెప్పు ఆకలిస్తుందా, ఇంట్లో నీ కొడుకు కోళ్ళు అన్నం పెట్టలేదా అని అడిగింది అనమాట. అడిగితే పాపం తాత, అదేం కాదమ్మా, నీకెందుకు నువ్వు వెళ్ళు అన్నాడమ్మా. నాకు చెప్పు తాత, నాకు చేతనైనంత సహాయం చేస్తాను అంది. అంటే ఏం చెప్పనమ్మా, నా మనవడు అలర్ట్ చేస్తున్నాడని వాడిని తీసుకుని ఈ అడవిలోకి వచ్చాను, చెట్లను చూస్తాను, బొమ్మలు గీస్తాను, అక్కడికి తీసుకెళ్ళి తాత అంటే ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ అడవిలో తీసుకొచ్చాడు. ఇక్కడ కూర్చుని ఉన్నావు, ఇంతలోపే నాకు అలా నిద్ర పట్టింది. ఇంతలోపే ఏమయ్యాడో తెలియదు, కనిపించడం లేదు. ఎక్కడని వెతకని చెప్పు, నేను ఏళ్ళు దాటి వెతకగలనా, ఈ చెట్లను దాటి వెతకగలనా, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఈ అడవిలో అనేక జంతువులు ఉంటాయి కదమ్మా, భయపడుతున్నాను వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పి చుట్టుపక్కలంతా వెతికి కాళ్ళు పీకి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. అయ్యో అలాగా తాత, ఈ అడవంతా మాదే, నీకెందుకు చెప్పు, నువ్వు ఆగి ఇక్కడ కూర్చో, మేము నీ మనవల్ని వెతికి తెస్తాము, నువ్వేం బాధపడకు అని ఆయన మాట. చూసారా, వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి నక్క కూడా ఆ మాటలు వింది. వెంటనే అన్ని ఈ తాతకి ఎలా అయినా సాయం చెయ్యాలి అని చెప్పి రంగంలో దిగాయి. అంటే అన్ని రెడీ అయిపోయాయి అన్నమాట. వెంటనే చూడండి, నక్క అప్పుడే ఒక గూఢచారి లాగా డ్రెస్ వేసేసుకుంది. నేను ఇక్కడ రెడీగా ఉన్నాను, కుందేలు బావా చెప్పు ఏం చేయాలి, మనం ఎప్పుడైనా వెంటనే మన ప్లాన్ ఏంటండి
అంటేనే వెంటనే ఏం చేసింది, కుందేలు అయితే నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు అని చెప్పింది అనమాట. నీవిద్దరం కూడా చెట్ల మీద గెంతి మేము చూస్తాము అని చెప్పినాం. వెంటనే అన్ని తలోమూలకి వెళ్ళిపోయి వెతికాయి. ఇలా చేసి అలా వెతికితే ఒక చెట్టు కూర్చుని చెట్టు కొమ్మల మధ్య అబ్బాయి రాస్తూ అలా కనిపించాడన్నమాట. డ్రాయింగ్ వేస్తున్నాడనమాట. చక్కగా చెట్లు బొమ్మలు అన్నీ చూస్తూ డ్రాయింగ్ వేస్తూ మైమర్చిపోయి ఉన్నాడు. చూసేసరికి ఇంతలోపు కుందేలు కనిపించింది. చెట్టు తొడ నుంచి కుందేలు గెలుస్తూ ఉంటుంది కదా, కనిపించింది. వెంటనే వచ్చింది, నక్కమావా నక్కమావా దొరికారు దొరికారు అని అరుస్తానే అన్నీ వచ్చాయన్నమాట. వస్తానే అప్పుడు బాబు నువ్వు ఇక్కడ కూర్చున్నావారా, మీ తాతగా నీ కోసం బాధపడుతున్నారు రా అందనమాట. అంటూనే అప్పుడు ఆ అబ్బాయిని తీసుకుని వచ్చి వాళ్ళ తాతగారు గొప్ప చెప్పి, తాత ఇప్పుడు నువ్వు సంతోషమే కదా, ఆనందంగా ఇంటికి వెళ్ళు. మా అడవికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా దిగాలుగా ఇంటికి వెళ్ళకూడదు తెలుసా తాత, ఇంకా ఇంటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ మనవాళ్ళు అప్ప చెప్తే వాళ్ళ తాత చాలా సంతోషం అమ్మా, నాకు చాలా సాయం చేశారు, మీ మేలు మర్చిపోలేనమ్మా అని చెప్పి వాటికి కృతజ్ఞతలు తెలిపి, ఎవరైనా మనకు సాయం చేస్తే మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా, అలా చెప్పి మీరు నాకు చాలా సాయం చేశారు, థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఈసారి మీరు మీకోసం నేను రేపు బోల్డెన్ ఫ్రూట్స్ అవి తెస్తాను.